మిథున ప్రేమను అర్థం చేసుకొని మిథునకు దగ్గర కావాలనుకున్న దేవా విషయంలో ఒక్కసారిగా పెద్ద మలుపే చోటు చేసుకుంది. అదేంటో అనేది ఈ కథలో మనం తెలుసుకుందాం. మిథున దేవా గురించి ఆలోచిస్తూ ఉంటుంది కదా. తన పుట్టింటి వాళ్ళ నుంచే తన భర్తకి ప్రాణహాని ఉంది అని తెలుసుకున్న మిథున రాత్రిళ్ళంతా నిద్రపోకుండా దేవా గురించి ఆలోచిస్తూ ఉంటుంది. మా ఇంట్లో వాళ్ళని ఏ విధంగా మార్చాలి, దేవా జోలికి రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? అన్నయ్య కంటే వార్నింగ్ ఇచ్చాను, కానీ మా వదిన మాత్రం ఊరుకోదు. కావాలని రెచ్చగొట్టైనా సరే దేవాని ఏదో కేసులో ఇరికించడమో, శాశ్వతంగా నాకు దూరం చేయడమో జరుగుతుంది. దేవా నాకు దూరం అయిపోతే నేను ఖచ్చితంగా బ్రతికి ఉండలేను అని అయితే అనుకుంటూ ఇక తెల్లారేసరికి ఇక మిథున లేచి స్నానం చేసి అమ్మవారికి దండం పెట్టుకొని తులసమ్మకు పూజ చేస్తూ, నా సౌభాగ్యం కలకాలం ఉండేలాగా చూడు తల్లి, నేను ఇంతకన్నా ఎక్కువ కోరుకోను. అందరూ బంగారం కావాలి, ఆస్తులు కావాలి, అది ఇది అని కోరుకుంటారు. నా భర్త మనసులో ఒక చోటు కోసం నేను పడుతున్న బాధని అర్థం చేసుకొని నా భర్త మంచిగా ఉండేలాగా, మంచిగా మార్పు ఇదంతా రావాలని కోరుకుంటున్నాను. మా అత్తయ్య, మా మామయ్య ఎలా అయితే నా భర్తని కోరుకున్నారో అలా ఉండేలాగా దీవించు తల్లి. మావయ్య గారు చెప్పిన మాటల్లో కూడా నిజం ఉంది కదా. ఎవరైనా అడిగితే నీ భర్తని ఏమని చెప్పుకుంటావు? రౌడీ అని గర్వంగా చెప్పుకుంటావా? చెప్పుకొని తలెత్తుకొని తిరగలవానని అడిగాడు. చెప్పుకొని తల ఎత్తుకొని తిరగలిగేంత స్టేజ్కి నేను వెళ్ళాలి. నా భర్తలో మార్పు రావాలి. తను ఈ రౌడీయిజాన్ని వదిలేసేయాలి. ముఖ్యంగా పురుషోత్తం దగ్గర నుంచి బయటకు రావాలి. వీటన్నిటిని నేను చేయాలి అంటే మీ ఆశీర్వాదం నాకు కావాలని అయితే దేవుళ్ళకి పెట్టుకుంటూ ఉంటుంది. అయితే దేవా నిద్రలేసే లోపే తనకు కావాల్సినవన్నీ ఒక భార్యగా అన్నీ సమకూర్చిస్తుందనమాట. ఆఖరికి బట్టలు కూడా ఐరన్ చేసి మరీ పెట్టేసి ఉంటుంది. అయితే దేవ అవి చూసి, ఏంటి తేడాగా ఉన్నావు, నల్ల పూసలు వేసినంత మాత్రాన నువ్వు నాకు భార్య అయిపోతావా? భార్య అనుకుని ఇవన్నీ చేస్తున్నావా? ఉదయం నుంచి చూస్తున్నాను, హడావిడిగా తిరుగుతూ ఉన్నావు, నా విషయాల్లో హడావిడిగా ఇన్వాల్వ్ అవుతున్నావు. ఏంటి సంగతి? నీకు ఆల్రెడీ చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను. నల్ల పూసలు నా ప్రమేయం లేకుండా పడ్డాయి. తాళి నా ప్రమేయం లేకుండానే బలవంతంగా పడింది. అంత మాత్రాన నేను నీకు భర్తని కాదు, నువ్వు నాకు భార్యవి కాదు అంటూ చాలా బాధపడేలాగా మాట్లాడుతాడనమాట. అయితే మిథున కూడా సరేలే ఎప్పుడు అనే మాటలే కదా అన్నట్టు లైట్ తీసుకుంటుంది. చూసావా ఎంత మంచి మంచి సేవలు ఇస్తున్నానో నీకు, 5 స్టార్ రేంజ్లో ఇస్తున్నాను అంటే ఆ మాటకి ఈ దేవ ఏం చేస్తాడంటే, అవును కదా 5 స్టార్ హోటల్లో మంచిగా సేవలు అందిస్తే టిప్పులు ఇస్తారు కదా, ఇదిగో నీ మొహానికి టిప్పు పడేస్తున్నా తీసుకో అంటే మిథునకి విపరీతంగా కోపం వస్తుంది. తన కోసం అన్ని కష్టపడి తన భర్త మెప్పు పొందాలని భార్య తపిస్తూ ఉంటుంది ఎప్పుడు. అటువంటిది మిథున అంతగా చేస్తే టిప్పు నీ మొహాన్ని పడేస్తున్నాను తీసుకో అనేసరికి మిథునకి కోపం వస్తుంది. మిథున ఆత్మాభిమానం కల అమ్మాయి. దేవ ఒక మాట అంటే తట్టుకోలేకపోతుంది. అవునా, టిప్పు పడేస్తున్నావా? నాకు కూడా నల్లపూసలు కానీ నా మెడలో తాళి కానీ నువ్వు కట్టావు కదా, మరి నీ అకౌంట్ నెంబర్ చెప్పు, నేను కూడా డబ్బులు పడేస్తాను, 1,00,000 పడేస్తాను అని చెప్పి మాట్లాడడంతో మిథున పొగరును చూసి, నాన్నే అంత మాటలు మాట్లాడతావా నువ్వు? ఎందుకు కాలింది నీకు? నీకు కోపం రాకూడదు కదా, నేను నీకేమీ కాను కదా, నేను నీ భార్యను కాదు కదా, మరి అలాంటప్పుడు ఎందుకు కోపం వస్తుంది? నువ్వు నాకు టిప్ ఇస్తాను అన్నప్పుడు కోపం లేదు, నేను నీకు అకౌంట్లో 1,00,000 వేస్తాను అంటే మాత్రం నీకు కోపం వచ్చిందా? నీకు కోపం వచ్చింది అంటేనే అర్థమవుతుంది నువ్వు నన్ను భార్యగా అంగీకరించావని. ఇప్పటికైనా తెలుసుకోదేవా, పైకి మాట్లాడేవి మనసులో లేవని నాకు అర్థమవుతుందని చెప్పి అక్కడ నుంచి కోపంగా వెళ్ళిపోతుందన్నమాట మిథున. అయితే మిథున ఎప్పుడూ మామూలుగానే ఉంటుంది. దేవ ఎన్ని మాట్లాడినా కోపం తెచ్చుకోదు కదా, అటువంటిది ఈసారి మాత్రం కోపంగా వెళ్ళిపోయేసరికి దేవాకి ఏం తోచదనమాట. అదేంటి రివర్స్లో ఏదో ఒకటి మాట్లాడకుండా అలా వెళ్ళిపోయింది, అలిగిందనా, నేను పోయి బొజ్జుకి అంత సీన్ లేదు, వెళ్తే వెళ్ళిందిలే అనుకొని తనైతే షెడ్కి వెళ్ళిపోతాడు. పురుషోత్తం దగ్గర నుంచి అర్జెంటుగా ఫోన్ వస్తుంది దేవాకి. దేవా నువ్వు ఎక్కడున్నా సరే ఇమ్మీడియట్గా నా దగ్గరకు నువ్వు రావాలి అని చెప్పగానే దేవా పరుగున ఏమైందో ఏమో, అన్నకి ఏమైనా ఇబ్బంది వచ్చిందో ఏమో అని చాలా స్పీడ్గా వెళ్తాడనమాట దేవా పురుషోత్తం దగ్గరికి. వెళ్ళగానే దేవాని గట్టిగా కౌగిలించుకుంటాడు. దేవా నువ్వు నా కోసం ఒక పని చెయ్యాలి అని అయితే చెప్పగానే, చెప్పన్నా నీ కోసం నా ప్రాణమైనా ఇచ్చేస్తానా, ఏంటో చెప్పన్నా అని అయితే అంటూ ఉంటే, సరే నేను చెప్పే ముందు
మిథున విషయం ఏమైంది? వాళ్ళ నాన్న ఫోన్ చేస్తూ ఉన్నారు, నా కూతురు నా దగ్గరికి ఎప్పుడొస్తుంది అని. మరి నేను ఏం చెప్పాలో నాకైతే అర్థం కావడం లేదు దేవా అని అయితే అంటూ ఉంటే, అన్న అది పెద్ద జిడ్డులాగా తగులుకుంది. నల్లపూసలు నేను వేయకుండా నల్లపూసలు వేసేసానని, మా ఇంట్లో కోడలుగా స్థానం వచ్చేసిందని, నా మనసులో భార్యగా స్థానం వచ్చేసిందని ఆమె కలలు కంటోంది, ఊహించుకుంటుంది. ఒక ఇమాజినేషన్లో బ్రతుకుతూ ఉంది నేను దేవా భార్యని అని. నేనేం చేయాలో నాకైతే అర్థం కావడం లేదు. సరదాన ఆమెను ఇంట్లో పెట్టుకొని ఆ టార్చర్ను భరించడం అస్సలు వల్ల కావడం లేదన్నా. ఏం చేయాలో తెలియడం లేదని అంటూ ఉంటే, ఆ హరివర్ధన్ నాకు గంటకు ఒకసారి ఫోన్ చేసి నా కూతురి విషయం ఏం చేసావు, నువ్వు నీ అంతట నువ్వే నా కూతుర్ని ఇంటికి వచ్చేలాగా చేయాలి, దానికి నువ్వేం చేస్తావో చెయ్యి, లేదంటే నీ మీద ఉన్న కేసులన్నిటిని రీఓపెన్ చేయించి నీ రాజకీయ జీవితం మీద దెబ్బ కొడతానని బెదిరిస్తూ ఉన్నాడు. నాకేం అర్థం కావడం లేదు దేవా. అందుకనే ఆ హరివర్ధన్ నా మాట వినేలా లేడని నాకు అర్థమైపోయింది. ఈ అమ్మాయి కూడా వాళ్ళ ఇంటికి వెళ్తుంది అన్న నమ్మకం కూడా నాకు లేదు. నేను అప్పటి పురుషోత్తం అయితే కాదు, ప్రాణాలు తీయాలని నేను అనుకోవడం లేదు. నేను ఎమ్మెల్యేగా నా రాజకీయ జీవితాన్ని మొదలు పెట్టాలి అంటే ఇలాంటి వాటికి చాలా దూరంగా ఉండాలి. అందుకు ఈ అన్న కోసం నువ్వు ఒక పని చేయాల్సి ఉంటుంది అని చెప్పగానే, చెప్పన్నా చెప్పు అనగానే, కేసులన్నింటిని ఖచ్చితంగా రీఓపెన్ చేయిస్తాడు. అప్పుడు నేను జైల్లోకి వెళ్ళాల్సి ఉంటుంది. దానికన్నా ముందే నువ్వు నా కోసం చేయాల్సిన పని ఏమన్నా ఉంది అంటే, ఆ కేసులన్నిటిని నీ మీద వేసుకొని నువ్వు జైలుకి వెళ్ళాలి. నా రాజకీయం మొత్తం అంటే ఎలక్షన్స్ అయిపోయి నేను ఎమ్మెల్యేగా నిలిచేంత వరకు నువ్వు ఎమ్మెల్యేగా నిలిచి గెలిచేంత వరకు నువ్వు జైల్లోనే ఉండాల్సి వస్తుంది అని చెప్పగానే, దేవ ఒక్క మాట కూడా మాట్లాడకుండా సరే అన్నా అని అనేస్తాడు. తన బాధ ఏంటి అంటే, మిథునకి దూరంగా ఉండొచ్చు, అలా అయినా నేను దూరంగా ఉంటే నా మీద ఇష్టం అనేది పోయి తను వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతుంది. అందరూ ఏదో ఒక మాటలు అంటూ ఉంటారు కదా, రౌడీని పెళ్లి చేసుకున్నావు, మా నాన్న చెప్పింది కూడా నిజమే కదా, తను ఎవరికి చెప్పుకోలేదు కదా నేను రౌడీ భార్యని అని, ఇలా అయినా వెళ్ళిపోతుంది అనుకొని, దేవా సరే అన్న కేసులన్నీ రీఓపెన్ చేయించమను, అలాగే నేను వెళ్ళిపోతాను జైలుకి, అప్పుడు నీ ప్రాబ్లం క్లియర్ అవుతుంది, ఆ మీదన టార్చర్ కూడా నాకు తప్పుతుంది అన్నట్టు మాట్లాడతాడు. అయితే లాయర్తో చెప్తాడనమాట ఈ పురుషోత్తం. లాయరు, నువ్వేం చెప్పావు, ఖచ్చితంగా ఒప్పుకోడన్నావు కదా, వాడికి నేనంటే ఇష్టంరా, మా ఇద్దరి మధ్య నా రుణానుబంధం అలాంటిది, నా రుణం తీర్చుకోవడానికి ఎప్పుడెప్పుడు అవకాశం వస్తుందా అని ఎదురు చూస్తున్న దేవా, నువ్వు మిథున కోసం నన్నే వదిలేసుకుంటానని చెప్పావు కదా, ఎప్పటికీ వదులుకోడరా, మా మధ్య ఉన్న బంధం అలాంటిది, ఈ బంధాన్ని ఈ జన్మలో తను నాకే అంకితం అయిపోతాడే తప్ప తనకంటూ పర్సనల్గా ఏమీ పెట్టుకోడరా అన్నట్టు చెప్తాడనమాట. అయితే దేవా పురుషోత్తంకి మాట ఇచ్చేసి వచ్చేస్తాడు. వచ్చిన తర్వాత మిథున కూరగాయలు కట్ చేస్తూ మిథునకి వేలు తెగుతుందనమాట. వేలు తెగడం చూసి శారదమ్మ కంగారు పడిపోతుంది. అమ్మ ఏమైందమ్మా, ఏమైందమ్మా, అంత రక్తం పోయింది అమ్మో అంటూ కంగారు పడిపోతూ ఉంటే దేవ పక్కనే ఉంటాడు. తన మనసులో ఏదో ఒక తెలియని ఫీలింగ్ అనమాట. మిథున చేతికి అలా రక్తం పోతూ ఉంటే దీని కళ్ళ వెంబడి నీళ్ళు వచ్చేస్తుంటాయి. ఎప్పుడు మిథున కోనేటి దగ్గర ఈ దేవా కాలికి పెంకు కుచ్చుకున్నప్పుడు ఎలాంటి బాధను అనుభవించిందో, ఎలాంటి ఫీలింగ్ని అనుభవించిందో సేమ్ ఫీలింగ్ దేవా విషయంలో జరుగుతుందన్నమాట మిథునకి. అది చూసే అర్థం చేసుకుంటుంది. తన మనసులో నా మీద అంత ప్రేమ పెట్టుకొని ఎలా ఉండగలుగుతున్నాడు ఇంత దూరంగా అని అయితే అనుకుంటూ ఉంటాడు. అమ్మమ్మ చెప్పింది నిజమే, నా మీద ప్రేమ ఉంది కానీ బయట పెట్టడం లేదు, దాన్ని ఎలా అయినా బయట పెడతాను, ఇలాంటి దెబ్బలు ఎన్ని తగిలించుకొనైనా సరే నా మీద ఉన్న ప్రేమ నేను బయట పెడతానని అయితే అనుకుంటూ ఉంటే, కావాలనే లేస్తూ మరలా చాకు మీద కాలేసేస్తుంది అనమాట. మరలా బొటన వేలు కాలుకున్న వేలు దగ్గర మరలా గాయమైపోతుంది, రక్తం పోతూ ఉంటుంది, నడవలేకపోతుంది. ఓవైపు చేతికేమో చేతి వేలికి రక్తము, మరోవైపు కాలి వేలికి రక్తము, అసలు నడవలేకపోతుంది. శారదమ్మ మిథునని ఎత్తుకొని నడిపించలేదు. ఇక అప్పుడు దేవ తను పడిపోతూ ఉంటే వచ్చి తను ఎత్తుకొని గదిలోకి అయితే తీసుకొని వెళ్ళడం జరుగుతుంది. రక్తం పోతున్నా కూడా మిథున దేవ కళ్ళ వైపే చూసుకుంటూ తనకి ఎంత ప్రేమ ఉందో చూడు నా మీద అనైతే అనుకుంటూ ఉంటుంది.
గదిలోకి తీసుకొని వెళ్ళిన తర్వాత తనకి ఫస్ట్ ఎయిడ్ అయితే చేస్తూ ఉంటే అంటే కడుతూ ఉంటాడు దేవ. కానీ దానికి నిరాకరిస్తుందనమాట మిథున. నాకేం అవసరం లేదు, నేను నీకేమవుతానని నాకు ఇలా బ్యాండేజ్ చేస్తున్నావు, రక్తమే కదా పోతే పోని, నువ్వెందుకు అంతలా ఓవర్ యాక్షన్ చేస్తున్నావు, నీకు పెంకు గుచ్చుకున్నప్పుడు కూడా నేను ఇలాగే చేస్తే నాది ఓవర్ యాక్షన్ అన్నావు కదా, మరి నీదేమంటారు, ఇది ఓవర్ యాక్షనే కదా, నా మీద నీకు ప్రేమ లేదు కదా, మరి నా చేతిని ముట్టుకోకు నా కాళ్ళని ముట్టుకోకు అంటూ మిథున మాట్లాడుతూ ఉంటే చంపకేసి ఒక దెబ్బ కొట్టి నోరు మూసుకొని కూర్చో అని చెప్పని ఫస్ట్ ఎయిడ్ అయితే చేస్తాడనమాట. అయితే చెంప మీద చెయ్యి వేసుకొని మిథున దేవానే చూస్తూ ఉంటుంది. ఇంత ప్రేమ పెట్టుకున్నావు దేవా, కానీ ఎందుకు నేనంటే నీకు నచ్చదు అన్నట్టు, నీకు నాకు సంబంధమే లేదు అన్నట్టు ఉంటావు అని అయితే చూస్తూ ఉంటుంది. ఆ మిథునతో అలానే దేవా కూడా కూర్చొని తనకేమైనా అవసరం అవుతుందేమో ఏమో అన్నట్టు తన దగ్గర కూర్చొని ఉంటాడు. ఇక దేవ మిథునతో ఒక విషయం చెప్పాలి నీకు అనైతే అంటూ ఉంటే, చెప్పు దేవా చెప్పు అనైతే అంటూ ఉంటే, నేను ఇంకొన్ని రోజులు నీకు కనపడకపోవచ్చు అన్నట్టు చెప్తాడు. ఏం మాయరోగం వచ్చింది, నాకెందుకు కనపడవు అనైతే అంటూ ఉంటే, మీ నాన్నగారు ఉన్నారే నిన్ను మీ ఇంటికి తీసుకెళ్ళడం కోసం కేసులన్నిటిని రీఓపెన్ చేయించి మా అన్నని జైలు పాలు చేద్దాం అనుకున్నాడు. అందుకని ఆ కేసులన్నిటిని నా మీద వేసుకొని నేను జైలుకి వెళ్ళి మా అన్నని రాజకీయంగా ఎదిగేలాగా చేసి ఎమ్మెల్యేగా చూడాలన్నది నా ఆశ. అందుకని నేను వెళ్తున్నాను జైలుకి అని చెప్పగానే మిథున ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇప్పుడే కదా దేవా ప్రేమని కళ్ళారా చూస్తున్నాను, ఆస్వాదిస్తున్నాను, ఇంతలోనే ఎందుకు దేవుడా మళ్ళీ మా ఇద్దరిని విడదీస్తున్నావు. మిథున షాక్ అయిపోతుంది. ఇక దేవ ఆ మాట చెప్పి వెళ్ళిపోతాడు. మిథున మాత్రం దాని గురించి ఆలోచిస్తూ ఉంటుంది. అంటే మా నాన్న ఆ పురుషోత్తంని ప్రెషర్ పెడుతున్నాడు, నా కూతురు నా ఇంటికి వచ్చేయాలి, లేదంటే నీ మీద ఉన్న కేసులంటే రీఓపెన్ చేయిస్తానని చెప్తున్నాడా, ఆ ప్రెషర్ని దేవా మీద ఈ పురుషోత్తం తీసుకుని వస్తున్నాడా, అందుకే నాకు దూరం అవ్వాలనుకుంటున్నాడా, దేవా లేకపోతే నా వల్ల కాదు, నేను ఉండలేను, తను నాకు దూరం కాకూడదు, ఎలా అయినా సరే ఈ పురుషోత్తం కథ ఏంటో, అలాగే మా నాన్న ఫారిన్ నుంచి వచ్చేలోపు ఈ కేసుల గురించి మొత్తం ఆలోచించాలి, అలాగే దీనికి ఒక సొల్యూషన్ తీసుకురావాలి అంటూ మిథున ఆలోచించడం మొదలు పెడుతుంది. చూసారా ఎంత పెద్ద ట్విస్ట్, అసలు మిథున మీద ప్రేమ ఉంది అని బయటపడే లోపే పెద్ద ట్విస్ట్ అనమాట. అసలు ఇది ఊహించిన ట్విస్ట్. కానీ మిథున ఇప్పుడు దేవా విషయంలో ఏం చేయబోతుంది, దేవాని జైలుకి వెళ్ళనివ్వకుండా చేయగలదా, అలాగే పురుషోత్తం మీద ఉన్న కేసులన్నింటినీ దేవా మీద వేయనివ్వకుండా చేయగలదా, హరివర్ధన్తో మాట్లాడి దేవాకి ఆ పురుషోత్తంకి సంబంధం లేదని నిరూపించగలదా, మిథున దేవా విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది, అసలు ఏం జరగబోతోంది అనేది కమింగ్ ఎపిసోడ్లో చెప్పుకుందాం. వీడియో నచ్చితే ప్లీజ్ మీ అమూల్యమైన లైక్ని చేసి ఈ వీడియోని సపోర్ట్ చేయండి, మా ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.